తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఫుట్బాల్తో ఫిట్నెస్ మెసేజ్. సిక్కింలో యువతతో ఫుట్బాల్ ఆడిన ప్రధాని మోదీ. సిక్కిం అభివృద్ధిపై మోదీ ఫోకస్. కాంగ్రెస్పై విమర్శలు. యాక్ట్ ఫాస్ట్ నినాదం. 1.35 లక్షల కోట్లు పెట్టుబడి. విశాఖను ఏఐ హబ్గా మార్చనున్న గూగుల్. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క. ఏఐ హబ్గా విశాఖ. పెట్టుబడులతో కొత్త చరిత్ర. చంద్రబాబు విజన్ కు కేంద్రం సెల్యూట్. విశాఖ ఐటీ హబ్ గా మారుతుంది. ధీమా వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి వైష్ణవ్. సింగపూర్ ట్రైనింగ్ ముగించి విశాఖకు చేరిన ఏపీ మంత్రులు. స్వర్ణాంధ్ర 2047 కోసం సింగపూర్ పాఠాలు. యాదగిరిగుట్టలో భక్తుల సందడి. స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. హైదరాబాద్ గ్లోబల్ మెడికల్ హబ్ దిశగా సీఎం రేవంత్ రెడ్డి భారీ హెల్త్ సిటీ ప్లాన్. మహిళల భద్రతకు కొత్త దశ. 24/7 స్పందన ఫోర్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పోలింగ్ తర్వాత విజయ్ ఆధ్యాత్మిక యాత్ర. తిరుచెందూరులో విజయ్ ప్రత్యేక పూజలు. టీవీకే ఫలితాలపై ఉత్కంఠ. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మలుపు. పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్. ఫామ్ హౌస్ కేసులో ఊరట. రంగారెడ్డిలో క్రేన్ ప్రమాదం. 5 కార్మికులు మృతి. 11 మందికి తీవ్రంగా గాయాలు. జైల్లో మన్నే క్రిషాంక్ ను పరామర్శించిన హరీష్ రావు. ఫోన్లు, సీసీ కెమెరాలు హ్యాక్ అవుతున్నాయి. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇంధన కొరతపై ఆక్వా రైతు ఆవేదన. బంకు వద్ద హృదయ విదారక ఘటన. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపై నిలవాలి. ఎస్సీఓ వేదికపై రాజ్నాథ్ సింగ్ సందేశం. బెయిల్ నిర్దోషిగా తీర్పు తర్వాత సత్యాగ్రహం. న్యాయ వ్యవస్థపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు. యూపీ పోలీస్ శాఖలో నియామకాలు. 936 టెలికమ్యూనికేషన్ ఆపరేటర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం యోగి. సిక్కిం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా ఫుట్బాల్ ఆడుతూ ఆకట్టుకున్నారు. గ్యాంగ్టాక్లో యువ క్రీడాకారులతో కలిసి ఆడిన ఈ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సిక్కిం 50వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మోదీ ఫుట్బాల్ ఆడిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సిక్కింలో 50వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ముగింపు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సిక్కిం అభివృద్ధిలో కనెక్టివిటీ, టూరిజం, మౌలిక సదుపాయాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ అభివృద్ధిని ఆలస్యం చేశాయని ఆయన విమర్శించారు. ఈశాన్య భారతాన్ని భారతదేశ అష్టలక్ష్మిగా అభివర్ణించిన మోదీ యాక్ట్ ఈస్ట్తో పాటు ఇప్పుడు యాక్ట్ ఫాస్ట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. సిక్కిం రోడ్ల పరిశుభ్రతను ప్రశంసిస్తూ ప్రజలను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో సిక్కిం ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సిక్కిం సందర్శించాలంటూ ప్రపంచ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఐటీ రంగానికి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్ కు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి నారా లోకేష్ కలిసి శంకుస్థాపన చేశారు. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ కు పైగా సామర్థ్యంతో 3 డేటా సెంటర్లు 2028 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో భూములు కేటాయించగా ఈ ప్రాజెక్టుతో 1.88 లక్షల ఉద్యోగాలు, నిర్మాణ దశలోనే 60,000 మందికి ఉపాధి లభించనుంది. గూగుల్ క్లౌడ్తో విశాఖ ఆసియాకే ఏఐ హబ్ గేట్వేగా మారబోతుంది. విశాఖపట్నంలో గ్లోబల్ ఐటీ యుగానికి నాంది పలికిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ భూమి పూజ సందర్భంగా ఇది కేవలం ప్రారంభం కాదు, కొత్త చరిత్రకు పునాది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ విశాఖ గ్లోబల్ ఐటీ మ్యాప్లో స్థానం సంపాదించుకుంటుందని చెప్పారు. 2019కి ముందే ఈ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ఇప్పుడు అవి కార్యరూపం దాలుస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మరిన్ని కంపెనీలు రానున్నట్టు తెలిపారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడుల అనుకూల వాతావరణం సృష్టించిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధి వేగం పెరిగిందన్నారు. గూగుల్ డేటా సెంటర్తో విశాఖ ఏఐ హబ్గా మారి ఆసియా స్థాయిలో కీలక కేంద్రంగా అవతరించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ భూమి పూజ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడును విజనరీ లీడర్గా అభివర్ణించారు. సైబరాబాద్ నిర్మాణంతో ఐటీ రంగానికి పునాది వేసిన చంద్రబాబు ఇప్పుడు విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నారని వైష్ణవ్ పేర్కొన్నారు. నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఏఐ డేటా హబ్ పై స్పష్టమైన దృష్టి ఉందన్నారు. గూగుల్ వంటి సంస్థలు రావడం రాష్ట్రానికి శుభసూచకంగా పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో భారీగా రైల్వే పెట్టుబడులు పెరిగాయని 10,000 కోట్లకు పైగా నిధులు అందుతున్నాయని తెలిపారు. అమరావతి హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్తో కేవలం 70 నిమిషాల్లోనే ప్రయాణం సాధ్యమవుతుందని వెల్లడించారు. సింగపూర్లో వారం రోజుల శిక్షణ పూర్తి చేసుకుని ఏపీ మంత్రుల బృందం విశాఖపట్నం చేరుకుంది. విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. డిజిటల్ గవర్నెన్స్ పై జరిగిన ఈ శిక్షణలో కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సింగపూర్ డిజిటల్ టు ద కోర్ మోడల్, సింగ్ పాస్, హెల్త్ హబ్ వంటి వ్యవస్థలను అధ్యయనం చేశారు. ఈ అనుభవాలను స్వర్ణాంధ్ర 2047 విజన్లో అమలు చేసి పారదర్శక, వేగవంతమైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. శిక్షణ ముగిసిన సందర్భంగా మంత్రులకు సర్టిఫికెట్లు అందజేయగా నిపుణుడు టాన్ ఎంగ్ ఫెంగ్ ను సత్కరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న భువనేశ్వరి లోక కళ్యాణం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసినట్టు సమాచారం. వేసవి రద్దీ దృష్ట్యా ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణను అంతర్రాష్ట్ర స్థాయి మెడికల్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అపోలో హాస్పిటల్ కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా శంషాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. విదేశీ రోగుల కోసం ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సృష్టించడమే లక్ష్యమన్నారు. మెడికల్ టూరిజం అభివృద్ధికి మిడిల్ ఈస్ట్ దేశాలతో నేరుగా విమాన సౌకర్యాల పెంపుపై కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఫార్మా రంగంలో తెలంగాణ 40% ఎగుమతులతో దేశంలోనే ముందుందని గుర్తు చేస్తూ ప్రభుత్వం వైద్య రంగ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం కొత్తగా స్పందన బృందాలను ప్రారంభించింది. రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థను బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ మహిళలపై జరిగే అఘాయిత్యాల్లో ఎక్కువ మంది మత్తుకు బానిసలైన వారే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్పై ఎలాంటి సడలింపు ఉండదని, ఎంతటి పెద్దవారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల కోసం ఇప్పటికే షీ టీమ్స్, స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలు అమలులో ఉండగా ఇప్పుడు 24/7 పనిచేసే స్పందన బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో మహిళా కానిస్టేబుళ్లు, ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు, డిజిటల్ పరికరాలతో వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించారు. మంత్రి సీతక్క, డీజీపీ శివధర్ రెడ్డి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తంగా మహిళల భద్రతకు జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో నటుడు, టీవీకే అధినేత విజయ్ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. చెన్నై నుంచి మదురైకి చేరుకుని అక్కడి నుండి తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాల్లో విశ్వరూప దర్శనంలో పాల్గొన్న విజయ్కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఏప్రిల్ 23న పోలింగ్ ముగియగా మే 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించాలని కోరుకుంటూ ఈ పర్యటన చేపట్టినట్టు తెలుస్తోంది. సర్వేల ప్రకారం ప్రధాన పోటీ డీఎంకే, అన్నా డీఎంకే మధ్య ఉన్నప్పటికీ టీవీకే ఓట్ల ప్రభావం ఫలితాలను మార్చవచ్చనే అంచనాలు ఉన్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన విజయ్ పార్టీ నేతలతో సమావేశమై ఫలితాలపై వ్యూహాలు చర్చించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పైలట్ రోహిత్ రెడ్డికు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదలకు మార్గం మరింత సుగమమైంది. మార్చి 14న మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన సోదాల్లో డ్రగ్స్, మద్యం వినియోగం వెలుగు చూసిన నేపథ్యంలో రోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 3 అరెస్ట్ చేయగా రోహిత్ రెడ్డికి మాత్రమే బెయిల్ లభించింది. ఫామ్ హౌస్లో జరిగిన ఘటనలో కాల్పుల ఆరోపణలు కూడా నమోదయ్యాయి. జర్మన్ రివాల్వర్, లైవ్ రౌండ్ కార్ట్రిడ్జ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు బెయిల్తో ఆయన బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం మహాలింగాపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో భారీ క్రేన్ కూలిపోవడంతో 5 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో సుమారు 16 మంది కార్మికులు విధుల్లో ఉండగా మరో 11 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా క్రేన్ అదుపు తప్పి కార్మికులపై కుప్పకూలినట్టు సమాచారం. ప్రమాదం తర్వాత వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి భద్రతా లోపాల కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న మన్నె క్రిషాంక్ ను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తమ ఫోన్లు, ఇళ్ల సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని, బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి నిఘా పెట్టారని ఆరోపించారు. తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, సరైన సమయంలో బయట పెడతామని హరీష్ రావు తెలిపారు. అలాగే క్రిషాంక్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంపై విమర్శలు గుప్పించారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెడుతున్నారని, ఇది అన్యాయం అంటూ పేర్కొన్నారు. కోర్టు కూడా ఈ కేసుపై ప్రశ్నలు వేసి కొట్టేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ప్రభావం రొయ్య రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వైఎస్ షర్మిల షేర్ చేసిన వీడియోలో ఓ ఆక్వా రైతు డిజిటల్ కోసం బంకు వద్ద కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం వైరల్గా మారింది. రొయ్య పిల్లలను బ్రతికించేందుకు విద్యుత్ ఫ్యాన్లు నడపాల్సి ఉండగా డీజిల్ లేక అవి చనిపోతాయన్న ఆవేదనతో రైతు సహాయం కోరినట్టు కనిపించింది. రాష్ట్రంలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో ఆక్వా రంగం సహా అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రైతుల పరిస్థితిని చూసి ప్రభుత్వం స్పందించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇంధన సరఫరా సమస్యపై కూడా రాజకీయ విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కేక్లో జరిగిన షాంఘై సహకార రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతం ప్రాచీన నాగరికతలకు నిలయమని, సంస్కృతుల పరస్పర మార్పిడికి ఇది కీలక వేదిక అని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం కీలక మలుపులో నిలిచిందని పేర్కొన్న ఆయన, ఏకపక్ష విధానాలు, ఘర్షణలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాలు అంతర్గత విధానాలపై దృష్టి పెంచుతున్నాయని అన్నారు. అలాగే న్యూ వరల్డ్ ఆర్డర్ కంటే క్రమబద్ధమైన ప్రపంచం అవసరమని స్పష్టం చేశారు. సహజీవనం, సహకారం, కరుణకు ప్రాధాన్యత ఇచ్చే గ్లోబల్ ఒప్పందం అవసరమన్నారు. ఇటీవలి యుద్ధాలు, ఘర్షణ వల్ల భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని, ఈ పరిస్థితుల్లో దేశాలు కలిసి పనిచేసి శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తనకు బెయిల్ మంజూరు చేసి కేసులో నిర్దోషిగా తీర్పు ఇచ్చిందని న్యాయ వ్యవస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను స్వేచ్ఛగా తిరుగుతున్నది న్యాయ వ్యవస్థ కారణంగానే అని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సత్యాగ్రహం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సువర్ణకాంత శర్మకు లేఖ రాసినట్టు ఆయన వివరించారు. ఇది అత్యంత సున్నితమైన అంశమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. డెహ్రాడూన్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ముందు పుష్కర్ సింగ్ ధామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2023లో నారీ శక్తి వందన్ బిల్లుకు ఆమోదం లభించిందని, ఇది 2029 నాటికి అమల్లోకి రానుందని తెలిపారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలను ప్రజలందరూ చూశారని, అభివృద్ధి మార్గం కొన్ని సందర్భాల్లో అడ్డంకులకు గురైందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, ప్రతిపక్షం కూడా సానుకూలంగా పాల్గొనాలని సీఎం ధామీ పిలుపునిచ్చారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ 936 మంది ఎంపికైన పోలీస్ టెలికమ్యూనికేషన్ విభాగ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. పారదర్శకమైన నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు. ఈ విజయానికి వారి తల్లిదండ్రులు, గురువుల కృషిని కూడా ప్రశంసించారు. గత 9 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో 2,19,000 మందికి పైగా నియామకాలు పూర్తయ్యాయని, తాజా నియామకాలతో ఆ సంఖ్య మొత్తం 2.20 లక్షలకు చేరిందని తెలిపారు. సురక్షితమైన సమాజం కోసం పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని సీఎం యోగి పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.